థ్యాంక్ యూ. ఉమ్మడి మెదక్ జిల్లా చారి గారు ధన్యవాదాలు. జైరాబాద్ నుండి మీరందరూ వచ్చినందుకు. ఉమ్మడి మెదక్ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశానికి మరి ఇప్పుడు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల నుండి మెదక్ జిల్లా నుండి తరలి వచ్చినటువంటి బీసీ కుల బాంధవులందరికీ, జాగృతి కార్యకర్తలకు, యూపీఎఫ్ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కేసీఆర్ గారి అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే సబ్బండ వర్గాలు సంతోషంతో ఉండాలని. అంతకుముందు మరి ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా బీడీ కార్మికులను ఎవరు అడిగినోళ్ళు లేరు. తెలంగాణ రాష్ట్రం రాగానే బీడీ కార్మికులకు 2000 పెన్షన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మనకు? మేము అధికారంలోకి వస్తాం, రాగానే 4000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాట ఇంతవరకు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మెదక్ జిల్లా నిండా కూడా బీడీ కార్మికులు ఉంటారు. ఆ బీడీ కార్మికులలో 99% మంది కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మా ఆడబిడ్డలే ఉంటారు. వారి కోసమని ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఆనాడు ఆలోచించి బీడీ పెన్షన్ పెట్టింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీడీ అక్క చెల్లెల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఇవాళ మెదక్కు వచ్చినాం కాబట్టి మెదక్లో పెద్ద సంఖ్యలో బీడీ ఆడబిడ్డలందరూ కూడా నాకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తుండ్రు. మరి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ తరఫున మన పెన్షన్ను 2000 నుంచి వాళ్ళు చెప్పినట్టు 4000 చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వేదికల మీద కూడా మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన బీసీ బిల్లుకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, 42% మనకు బీసీ బిల్లు కావాలని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం, కేంద్రానికి పంపుకున్నాం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి వాళ్ళ బడే బాయ్ మోడీ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన 32 అంశాలు మాట్లాడిండు. అందులో మాత్రం బీసీల గురించి మాట్లాడలే. అందులో మాత్రం మరి బీసీ బిల్లు మీ దగ్గర ఉంది, దాన్ని మీరు తొందరగా పాస్ చేసి పంపండి అని మాట్లాడలే. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 32 అంశాలు కూడా రేవంత్ రెడ్డి గారికి గుర్తొచ్చిరు. కానీ రాష్ట్ర జనాభాలో దాదాపు 56% ఉన్నటువంటి బీసీలు గుర్తు రాకపోవడం నిజంగా కూడా చాలా దారుణం. రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే బీసీ బిల్లు పాస్ చేయాలని చెప్పి అఖిలపక్షం తీసుకుపోతారా, లేకపోతే మీరు ఒక్కరే కాంగ్రెస్ పార్టీ తరఫున పోతారా, కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడిని తీసుకురమ్మని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఒత్తిడి తీసుకురాకపోతే మేమైతే ఆగం, మేము ఒత్తిడి చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. ఆ ఒత్తిడిలో భాగంగానే మెదక్ జిల్లా కేంద్రంగా జూలై 17 నాడు మరి రైలు రోకో చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రైలు రోకో చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా రైలు బంద్ అయ్యేటట్టు చేస్తాం.